ఓటమిపై పోస్ట్ మార్టం మొదలెట్టింది వైసీపీ. ఇంతటి పరాభవానికి గల కారణాలపై నేతల విశ్లేషణ కొనసాగుతోంది. తన నివాసంలో ఎంపీలు ఎమ్మెల్యేలతోటి జగన్ భేటీ అయ్యారు. సమావేశంలో సజ్జల, పెద్దిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని సహా కీలక నేతలంతా ఉన్నారు. ఓటమి అనంతర పరిణామాలపైన నేతలతో జగన్ చర్చిస్తున్నారు. ఓటమిపై వైసీపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాలంటీర్ల వల్లే ఓడిపోయామని కొంతమంది నేతలు అంటున్నట్టుగా తెలుస్తోంది. అధికారుల తీరు వల్ల ఓడిపోయామని మరికొందరు అంటున్నారు. ట్యాంపరింగ్ ఆరోపణలు చేస్తున్నారు పలువురు వైసీపీ నేతలు. సంక్షేమంపై కుట్ర జరిగిందంటున్నారు ఇంకొందరు నేతలు. వాలంటీర్ వ్యవస్థ కూడా వైసీపీ ఓటమికి కారణమై ఉండవచ్చు అన్నారు గుడివాడ అమర్నాథ్. వాలంటీర్ల వల్ల నాయకులు, కార్యకర్తలు ప్రజల నుంచి దూరం కావాల్సి వచ్చిందన్నారు. అందుకే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు. అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్నే వారి కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి పెట్టడమే తప్పయిందా, లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా, లేకపోతే సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా, లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి, గడప దగ్గర తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి దాన్ని వారు స్వాగతించలేకపోయారా? ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు. నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి, దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణని ప్రజలు స్వాగతించలేకపోయారా? ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేశాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా? వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి. దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. ఇక రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓటమిపై మరో కారణాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలపై మోదీ, బాబులు కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. 2,69,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. ఇది ఒక పెద్ద కుట్ర. మరి 2,69,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో పేదల ఖాతాల్లోకి వేసిన జగన్మోహన్ రెడ్డి గారినే ఓడిస్తే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలనేసి ఆలోచన చేయదు. కాబట్టి ప్రజాధనాన్ని ప్రజలకు పంచకుండా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అభివృద్ధి పేరుతో దోపిడీకి తెరలేపవచ్చు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ సంక్షేమ పథకాల ప్రభుత్వాన్ని పడగొట్టారని నేను భావిస్తా ఉన్నా. మరి 2,69,000 కోట్ల రూపాయల పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారినే ఓడించిన ఈ ప్రజలు రేపొద్దున ఎంత చేసినా మళ్ళీ ఓడిస్తారు కదా అన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఆ సంక్షేమ పథకాల జోలికే వెళ్లకుండా ఉండబోతా ఉన్నాడు. ఆయన అమరావతి పేరుతోనో అభివృద్ధి పేరుతోనో దోపిడీకి తెరలేకపోతా ఉన్నాడు. ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రత్యర్థులు ఈవీఎం ట్యాంపరింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపితే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న
బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతోందన్నమాట. దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. జగన్ చుట్టూ ఉన్న కోటరీయ ముంచింది అన్నారు జక్కంపూడి రాజా. జగన్ గెలిచినా ఓడినా హీరోను అంటున్న రాజా ఆయన చుట్టూ ఉన్నవారే ఆయనను మోసం చేశారని చెప్పారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా అతను నిజంగానే రియల్ హీరో. అతను కేవలం అతను ఎవరినైతే నమ్ముకున్నాడో అతని చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ, అతని చుట్టూ ఉన్నటువంటి పనికిమాలిన కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఆయనని తప్పుదో పట్టించి ఆయనని ఒక ట్రాన్స్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే వాస్తవానికి ఆయన మనసు కానీ ఆయన కమిట్మెంట్ కానీ నిజంగా భారతదేశంలో ఇతర ఏ ముఖ్యమంత్రిని కూడా మనం చూడము అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా మనకి అక్కడి నుంచి లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హసీనా, మీటింగ్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయ్యింది? ఎవరెవరు మీటింగ్ హాజరయ్యారు? ఎంతసేపు కొనసాగే ఛాన్స్ ఉంది? ఏదైనా ఎజెండా ఫిక్స్ చేసుకున్నారా? తర్వాత మీటింగ్ మినిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉందా? ఫలితాలు వచ్చిన తర్వాత నిన్న కొంతమంది నేతలు వచ్చి కలిశారు. అయితే ఈరోజు కూడా ముఖ్యమైన నేతలంతా కూడా వచ్చి వైఎస్ జగన్ని కలవడం జరిగింది. కొడాలి నాని, పేర్ని నాని, అలాగే మరి కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి, గురుమూర్తి, గెలిచిన వాళ్ళతో పాటు ఓడిపోయిన క్యాండిడేట్స్ అందరూ కూడా విజయవాడలో ఉన్న వాళ్ళు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్, అవినాష్ వీళ్ళందరూ కూడా వచ్చారు. కలిసిన తర్వాత అసలు ఎందుకు ఓడిపోవాల్సి వస్తుంది, ఎందుకు ఇలాంటి ఫలితాలు వచ్చాయి, ఏ పరిణామాలు వీటికి దారి తీశాయి అనే అంశాలపైన అయితే ఖచ్చితంగా చర్చ జరిగింది. దీనికంతా ఒక పోస్ట్ మార్టం అంటే అయితే చేస్తున్నారని మనం చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఎందుకు జరిగింది ఇలా అనే దాని గురించి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు షాకింగ్లోనే ఉన్నారని మనం చెప్పు. పెద్ద షాకే తగిలిందని చెప్పాలి వాళ్ళకి. ఇలాంటి ఫలితాలు వస్తాయని అసలు ఊహించలేదు. టైట్ ఫైట్ ఉంది అని ఊహించారు, కానీ ఇలాంటి ఫలితాలు వస్తాయని వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు. కాబట్టి ఇంత మెజారిటీతో గెలిచారు, ఏం జరిగింది అనే అంశాలపైన కూడా వాళ్ళు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డిస్కస్ చేశారు. అయితే 2-3 రోజుల్లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడానికి, పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుందని చెప్పొచ్చు. క్యాడర్ అంతా కూడా గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమైన నేతలతోటి ఒక పెద్ద మీటింగే ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదే అంశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు జూలై నుంచి పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇంకా ఈరోజు సాయంత్రం 5 గంటలకి గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ని కలిసి కౌంటింగ్ తర్వాత ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడులు జరుగుతున్నాయి వాటి గురించి ఫిర్యాదు ఇవ్వడానికి ఈరోజు సాయంత్రం 5 గంటలకి గవర్నర్ని కలుస్తున్నారు. మీటింగ్ అయితే అయిపోయినట్టు తెలుస్తుంది. లీడర్స్ వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. రైట్ హసీనా.